అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 4 తరాల రాజుల కుటుంబాలు ఒక తప్పుడు నిర్ణయంతో ఎలా నాశనం అయిపోయాయో షార్ట్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనసు పెట్టి వినండి. యూదా దేశానికి 3వ రాజు అయిన ఆసా అత్యంత భక్తి కలిగిన వాడట. తన పితరుడైన దావీదు వలె ఈ ఆసా అనే మహారాజు కూడా ఎంతో నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. ఈ ఆసాకి యెహోషాపాతు అనే ఒక కొడుకు జన్మించాడు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే ఆసా తర్వాత అతని కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన యెహోషాపాతు రాజుగా అభిషేకించబడతాడు. తన తండ్రి అయిన ఆసా వలె యెహోషాపాతు కూడా చాలా నీతిగా బతికాడు, భక్తిగా బతికాడు. దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తూ వచ్చాడట. అయితే యెహోషాపాతు ఎల్లప్పుడూ భక్తిగానే బ్రతికినప్పటికీ అతను తీసుకున్న కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తన వంశాన్ని నాశనం చేసేసింది. అక్కడ నుండి మొదలు పెడితే దాదాపు ఒక 4 తరాలు నాశనం అయిపోయినాయి. చిన్న నిర్ణయమే కదా అని ఎన్నో సందర్భాల్లో మనం దేవుని చిత్తానికి వ్యతిరేకమని తెలిసినా, వాక్యానికి వ్యతిరేకమని తెలిసినా ఏం కాదులే, చిన్న తప్పేలే, దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడులే అని మనం లైట్గా తీసుకుంటాం చూసారా. కానీ అనేక సందర్భాలలో ఆ చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలే మన కొంపని కొల్లేరుగా మార్చేస్తాయి అన్నమాట. మన జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి, మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తాయి. దేవుడు మనకిచ్చిన అత్యంత గౌరవప్రదమైన పరువు ప్రతిష్టలతో కూడిన జీవితాన్ని అవమానకరమైన జీవితంగా మార్చేయడానికి మన చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలే అనేక సార్లు కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయము తన పిల్లల జీవితాలను అధోగతి పాలు చేసేసింది, నాశనం చేసేసింది. అది చిన్న తప్పు అని మనం అనుకోలేము, ఎందుకంటే చిన్న తప్పని మనకు అనిపిస్తుంది. కానీ దాని వలన వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే భారీ నష్టాలు, భారీ ప్రమాదాలు. ఏంటి అది అని అంటే యెహోషాపాతు ఏమో తన తండ్రి అయిన ఆసా వలె, తన తాత అయిన దావీదు వలె అత్యంత నీతి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు కదండి. ధర్మశాస్త్రం ప్రకారం బ్రతికేవాడు. మరి భక్తిగా బతికేవాడు భక్తులతోనే స్నేహం చేయాలి, భక్తులతోనే వియ్యం పొందాలి, భక్తులతోనే బంధుత్వాలు నెరుపుకోవాలి కదా. కానీ యెహోషాపాతు పొరుగు రాజైన, అంటే ఇజ్రాయేలు దేశానికి రాజైన ఆహాబు రాజుతో వివాహ బంధాన్ని కలుపుకున్నాడట. తన కొడుకుకి ఆహాబు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఎవరు ఆ కొడుకు అంటే మీ కొరకు ఆ పేర్లు కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. చూడండి, తన కుమారుడైన యెహోరాముకి ఆహాబు కుమార్తె అయిన అతల్యానిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పెళ్లి చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే ఎప్పుడైనా ఒకవేళ శత్రు దేశస్థులు మనపైన దాడి చేస్తే పొరుగు రాజ్యమైన ఇజ్రాయేలు మనల్ని ఆదుకుంటుంది, మనకు సహాయం చేస్తుంది, కాపాడుతుంది, సైనిక సహాయం చేస్తారు. ఒకవేళ మనం ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే కనుక ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని చెప్పి తన ఆర్థిక సహాయం కొరకు, మిలిటరీ హెల్ప్ కొరకు, ఇక ఒకటేంటండి ఇంకా అన్ని రకాల ప్రయోజనాల కొరకు నన్ను వీళ్ళు కాపాడుతారు, నన్ను ఆదరిస్తారు, ఆదుకుంటారు, నాకు సహాయం చేస్తారు, అండగా ఉంటారు అని మంచి ఉద్దేశంతో వెళ్ళి ఒక చెడ్డ వ్యక్తితో స్నేహాన్ని, బంధుత్వాన్ని కలుపుకున్నాడు యెహోషాపాతు రాజు. అప్పటి వరకు తన తండ్రి అయిన ఆసా కావచ్చు, తన ముత్తాత అయిన దావీదు మహారాజు కావచ్చు, వీళ్ళందరూ వారి రక్షణ నిమిత్తం దేవుని మీద ఆధారపడ్డారు. దావీదు అంటాడు కదా, నేను నా కత్తిని నమ్ముకోను, నా ఈటిని నమ్ముకోను, నా డాలుని నమ్ముకోను, యెహోవాయే నా ఎత్తైన కోట, కొండ, నేను యెహోవాని నమ్ముకుంటా అంటాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నా తల కాయువాడు యెహోవా అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి పోషణ నిమిత్తం, రక్షణ నిమిత్తం, కాపుదల నిమిత్తం, సర్వ అవసరాల నిమిత్తం దావీదు కావచ్చు, ఆ తర్వాత క్రమంలో మనం చూస్తే ఆసా మహారాజు, ఆసా కుమారుడైన యెహోషాపాతు, వీళ్ళందరూ అప్పటి వరకు దేవుని మీద ఆధారపడ్డారు. దేవునికి తమ్ముడు తాము అప్పగించుకున్నారు. దేవా, నువ్వే మాకు దిక్కు, నువ్వు కాపాడకపోతే ఎంతమంది మానవ బలం మాకు సహాయం చేసినా, ఏమంటే ఎంతమంది సైనికులు, గుర్రాలు, రథాలు, ఆయుధాలు కలిగిన శూరులు మమ్మల్ని కాపాడడానికి వచ్చినా మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభా, నువ్వే మమ్మల్ని కాపాడగలవని నమ్మారు. మరి సడన్గా ఈ యెహోషాపాతుకి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందంటే ఎవడో ఒక పనికి మాలోడు ఇచ్చిన ఒక పనికి మాల సలహా. దేవుని నమ్ముకున్నావు మంచిదే, దేవుడు కాపాడుతాడు సరే, కానీ గాల్లో దీపం పెట్టకూడదు కదా, మన ప్రయత్నం మనం చేయాలి,
మనకంటూ మానవ మంది బలగం ఉండాలి, మంది సాయం ఉండాలి. కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందా? భక్తిగా బతికితే సరిపోతుందా? కాబట్టి దేవుని నమ్ముకోవడం తప్పు కాదు, కానీ దేవునితో పాటు ప్యారలల్గా సమాంతరంగా మనుషుల సహాయం కూడా తీసుకోవాలి, మనుషుల పైన కూడా ఆధారపడాలి. ఓకే, నేను ఒప్పుకుంటా, మనుషుల సహాయాన్ని కోరడం తప్పు కాదు. కానీ ఆ మనిషి భక్తిహీనుడైతే, దేవుని వాక్యానికి బతుకుతున్న వాడైతే, దుష్టుడైతే, దేవుని భయం లేనివాడైతే, అటువంటి వాడు ఎంత ధనవంతుడైనా వాడి దగ్గర అప్పు తీసుకోకండి, వాడి సహాయం తీసుకోకండి. వాడు ఎంత బలవంతుడైనా వాడి మీద ఆధారపడకండి. వాడు మీకు చేసే సహాయం ఏమో కానీ వాడి స్నేహంలో, వాడి బంధుత్వంలో, వాడి సహవాసములో మీరు నాశనం అయిపోతారు. మీ భక్తిని దూరం చేసుకుంటారు, మీ నీతిని కోల్పోతారు. దేవుని పట్ల మీకున్న అపారమైన విధేయత, విశ్వాసాన్ని మీరు నాశనం చేసుకుంటారు. యెహోషాపాతు విషయంలో అదే జరిగింది. అప్పటి వరకు దేవుడు కాపాడుతాడు, ప్రభువా మమ్మల్ని కాపాడని దేవుడి మీద ఆధారపడ్డ వ్యక్తి కాస్త ఇప్పుడు సడన్గా ఆహాబు రాజు మీదకి తన మనసును మళ్లించాడు. ఈ ఆహాబేమో దుష్టుడు, భక్తిహీనుడు, విగ్రహారాధికుడు. ఎవరి ఆహాబు రాజు అంటే ఓమ్రి అనే రాజుకు పుట్టినవాడట. ఎవరి ఓమ్రి అంటే ఇజ్రాయేలు రాజుల చరిత్రలో అత్యంత దుర్మార్గుడు, నీచుడు, భక్తిహీనుడు, దుష్టుడు వాడు. బొత్తిగా దేవుని భయం లేనివాడు, క్రమము లేనివాడు. వాడికి ఏదనిపిస్తే చేస్తాడు. వాడికి నీతి లేదు, నియమం లేదు, మనస్సాక్షి లేదు, కట్టుబాట్లు లేవు, క్రమశిక్షణ లేదు. అట్లాంటి ఒక దుర్మార్గుడి కడుపున పుట్టినవాడు ఈ ఆహాబు. ముందే తండ్రి కొడుకులు ఇద్దరు ఎదవలంటే ఒక వెధవ ఇంకొక వెధవ దాన్నే కదా ఇష్టపడేది, అవునా కాదండి? నేను చూశానండి చాలా సందర్భాల్లో చాలామంది దుష్టబుద్ధి కలిగిన వాళ్ళకి, భక్తిహీనులకు మంచి మనుషులు నచ్చరు, మంచి సలహాలు నచ్చవు. వాళ్ళ మంచి కోరి మనం ఒకవేళ చెప్పామనుకోండి, ఇలా చేయండి మీరు బాగుపడతారు, ఇలా చేయండి మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, ఆ నిర్ణయం తీసుకోకండి, వద్దండి అని వాళ్ళు అడిగినందుకు చెప్పినా, మనం సొంతగా చెప్పినా, దేవుని భయం లేని మనుషులకు భక్తులు ఇచ్చే సలహాలు నచ్చవు. అర్థమవుతుందండి? మరేమి నచ్చుతాయి? లోక సంబంధులైన ఇంకా మిగతా స్నేహితులు ఉంటారు కదా లోకంలో, దేవుని భయం లేని వాళ్ళు, వాక్యంతో సంబంధం లేకుండా బతుకుతున్న కొలీగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. భక్తిహీనులకు ఏమైనా కొదువుందా చెప్పండి భూమి మీద? భక్తిగా బతికేవాడేమో బహు అరుదుగా ఉంటే, భక్తిహీనంగా బతికే వాళ్ళు మన ఇంట్లో ఉంటారు, పక్క ఇంట్లో ఉంటారు, పనిచేస్తున్న చోట ఉంటారు, తెలిసిన వాళ్ళ మధ్య ఉంటారు కదా. కాబట్టి ఈ చెడిపోయిన మనుషులకు వాళ్ళకు సొంతగా మంచి నిర్ణయాలు రావు. చెడిపోయిన వాళ్ళ తలకాయలు, చెడిపోయిన వాళ్ళ మనసులో ఎల్లప్పుడూ తమను తాము నాశనం చేసుకునే తెలివితేటలే ఉంటాయి అక్కడ. తమను తాము, తమ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కాల్చి బూడిద చేసుకునే పాపిష్టి నిర్ణయాలు, పాపిష్టి ఆలోచనలే వాళ్ళకి పుడుతుంటాయి. ఒకవేళ మనం కనుక జాలిపడి, అయ్యో వీడు నాశనం అయిపోయేలా ఉన్నాడు, వీడి తలకాయలేని తనంతో, మెదడులేని తనంతో, ఈ తెలివి తక్కువ నిర్ణయాలతో కుటుంబానికి భవిష్యత్తు లేకుండా చేసుకుంటాడని చెప్పి దేవుని ప్రేమతో జాలిపడి కనికరించి, ఈ ఒక్క తప్పుడు నిర్ణయం వలన వాడు ఒక్కడే కాదు వాడు కుటుంబమే నాశనం అయిపోద్దని చెప్పి జాలిపడి ఒకవేళ మంచు కోరి తగ్గి మనల్ని మనం తగ్గించుకొని, అక్కడ మనకు ఒరిగేదే ఉండదు, మనకు వచ్చే లాభమే ఉండదు, అయినా సరే నాశనం అయిపోతారేమో అని చెప్పి ప్రేమగా చెప్పినా, బ్రతిమలాడి చెప్పినా, గద్దించి చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా మూర్ఖులు, దుష్టులు, బుద్ధిహీనులు, దేవుని భయం లేని వాళ్ళు, వాళ్ళకి మంచి నచ్చదు, దేవుని వాక్కు నచ్చదు. దేవుడు ప్రేరేపించి నీతిమంతుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వీళ్ళకి చెవిన ఎక్కవండి. ఒక చెవిత వింటారు, ఇంకో చెవిని వదిలేస్తారు. ఏమవుతుందో తెలుసా? భక్తిహీనుల సలహాలే తీసుకుంటారు. ఎందుకంటే ఆ భక్తిహీనమైన సలహాలు వీళ్ళకి చాలా వినసొంపుగా అనిపిస్తాయి, హాయిగా అనిపిస్తాయి. ఒక బుద్ధిహీనుడికి ఇంకొక బుద్ధిహీనుడు స్నేహితుడు అవుతాడు, వాడి మాటలే వీడికి నచ్చుతాయి. ఒక మూర్ఖుడికి మరొక మూర్ఖుడే హాయిగా అనిపిస్తాడు, వాడితోనే స్నేహం కలుస్తుంది, వాడితోనే బంధుత్వాలు కలుస్తాయి. అలాగే ఆహాబు రాజు యెజెబెలు అనే అత్యంత ప్రమాదకరమైన, తనకంటే తన తండ్రి కంటే ఎంతో దుష్టురాలైన యెజెబెలు అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎలా ఉందంటే త్రాసుపాము వెళ్ళి కట్లపామును పెళ్లి చేసుకున్నట్టు. రెండు విషపూరితమైన సర్పాలే కదా, అవి విడివిడిగా ఉంటేనే ప్రమాదం. అంటే రెండు కట్టగట్టుకుని ఒక కుటుంబంగా జత అని అనుకోండి, ఇక ఎంత ప్రమాదం చెప్పండి. వీళ్ళిద్దరికీ పుట్టిన గారాల పట్టి ఎవరంటే అతల్యా. ఇక ఇద్దరు భక్తిహీనులైన తల్లిదండ్రుల కడుపున పుట్టి వాళ్ళ పెంపకంలో పెరిగిన ఈ అతల్యా ఓమ్రి మనవరాలు, ఆహాబు యెజెబెలుల ముద్దుల కుమార్తె. ఇక అది ఎంత పనికి మాలిందో మీరే ఊహించుకోండి, ఎంత భక్తిహీనురాలో మీరే ఊహించుకోండి. అర్థమవుతుందండి?
దాని భక్తిహీనతకు, దాని రోతబుద్ధికి, దాని వంకరతనానికి, దాని మూర్ఖత్వానికి ఇక అడ్డు అదుపు లేదనమాట, హద్దు లేదు ఇంకా. అట్లాంటి పాపిష్టి స్త్రీని, పనికిమాలిన దానిని, అత్యంత భయంకరమైన మనస్తత్వం, రోత మనసు కలిగిన అతల్య అనే స్త్రీని, ఓమ్రి ముద్దుల మనవరాలు, ఆహాబు యజబెలుల ముద్దుల కుమార్తెను తీసుకొచ్చి నీతిమంతుడైన యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకిచ్చి పెళ్లి చేశాడు. చూడండి ఎంత తప్పుడు పని చేశాడు తెలుసా. వద్దు యెహోషాపాతు, ఇలా చేయొద్దు అని అక్కడ తనతో పాటు యూదా దేశంలో ఉన్న నీతిమంతులైన యాజకులు ఎంతోమంది చెప్పే ఉంటారు కదా. చెప్పండి, పెద్దలు చెప్పే ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతున్న నీతిమంతులు, భక్తులైన వాళ్ళు యాజకుల్లో ఉన్నారు, లేవీల్లో ఉన్నారు, రాజుల వంశంలో ఉన్నారు. ఎంతోమంది యెహోషాపాతుకు చెప్పే ఉంటారు. కానీ పోయే కాలం వచ్చినప్పుడు మనుషులు ఎవరి మాట వినరు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం బైబిల్లో, కొంతమంది ప్రవక్తల మాట ఎందుకు వినరట మనం చూస్తే, ఇక వాళ్ళని దేవుడు నాశనానికి అప్పగించాడు కనుక వాళ్ళకి వినే బుద్ధి పోయిందట. దేవుడు వినే బుద్ధిని తీసేశాడు. అది మంచి నిర్ణయమే. నీతిమంతులు ఇస్తున్న నిర్ణయాలు మంచివే. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాటలు వాళ్ళకి దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చేవి, వాళ్ళ జీవితాన్ని, కుటుంబాన్ని, వంశాన్ని కట్టేవి. అవన్నీ నాకు దేవునికి తెలిస్తే ప్రయోజనం ఏముంది? నీతిమంతులకు, భక్తులకు తెలిస్తే ప్రయోజనం ఏముంది చెప్పండి. యెహోషాపాతు అనే ఒక నీతిమంతుడు వినాలి కదా, వినలా. ఎంత చెప్పినా వినలా, ఎవరు చెప్పినా వినలా, ఎన్నిసార్లు చెప్పినా వినలా. మూర్ఖంగా, అడ్డగోలుగా ఆహాబు కుమార్తె అయిన అతల్యాను నా కోడలుగా చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలు అనుకుంటున్నాడు వాడు. అత్యంత తెలివి తక్కువ నిర్ణయం. వీడికి చాలా తెలివిగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, వాడికి పోయే కాలం దగ్గర పడింది. ఇక ఆ వంశం నాశనం అవటం తథ్యం అనుకుంటే ఇలాంటప్పుడే ఇక మనుషులు ఎంత మంచి మాటలు చెప్పినా, నీతిమంతుల ద్వారా దేవుడు సెలవిచ్చిన, ప్రవక్తల ద్వారా మాట్లాడినా, బుజ్జగిని చెప్పినా, ప్రేమగా చెప్పినా, బ్రతిమలాడినా, దండించినా, గద్దించినా, నేను విననగాక వినను, మీరు చెప్పేది నాకు నచ్చలా, నాకు ఇంకా తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి, నేను తీసుకున్న నిర్ణయం, నాకు వచ్చిన ఒక ఆలోచన ఇంకా తెలివిగా అనిపిస్తుంది, ఈ దారిలో వెళితే, ఈ నిర్ణయం తీసుకుంటే నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు చాలా భవిష్యత్తు ఉందని నాకు అనిపిస్తుంది అని మొండిగా చాలామంది ఎలాగైతే దురద చెవులు గలవారై గర్వంతో చెవులు మూసుకుపోయి, గర్వమే ఇంకేమంటారు చెప్పండి, మహాగర్వం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కిన తరము కలదని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కళ్ళు ఎదురుగుంటే ముందు కనపడుతుంది, కళ్ళు పైన ఉంటే దారి కనపడుతుందా? కనపడదు. యెహోషాపాతు ఇలాగే రానున్న తన వారసులకు, రాబోయే తరాల వారికి శాపాన్ని తెచ్చిపెట్టే, వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేసే ఒక తప్పుడు నిర్ణయాన్ని నీతిమంతుడైన యెహోషాపాతు తీసుకున్నాడు. వీడికి నీతి లేదంటే నీతి ఉంది, భక్తి లేదంటే భక్తి ఉంది. కానీ కుటుంబానికి మంచి చేయని ఆ నీతి ఎందుకు, ఆ భక్తి ఎందుకు, ఆ తెలివి ఎందుకు? చాలా తెలివైనడండి. కానీ వాడు తీసుకునే ప్రతి నిర్ణయం వాడి కుటుంబాన్ని, వాడి భవిష్యత్తుని అధోగతి పాలు చేస్తుంది. ఎందుకో తెలియదంటే, నీతి ఉంటే సరిపోదు, భక్తి ఉంటే సరిపోదు, అందరి దగ్గర పరలోక జ్ఞానం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు తెలియజేయాలనుకున్న కొన్ని గొప్ప గొప్ప భవిష్యత్ విషయాలు, భవిష్యత్ మర్మాలు అందరికీ దేవుడు తెలియజేయడు. మనం చూస్తే ఒక యోసేపుకు దేవుడు బయలుపరిచాడు, ఒక దానియేలుకి దేవుడు బయలుపరిచాడు, దావీదుకి దేవుడు కొన్ని బయలుపరిచాడు, మోషేకి దేవుడు కొన్ని బయలుపరిచాడు. మోషే ఎంతో నేనంతే అని చెప్పి కోరహు అతని బృందం గర్వంతో ఎగిరిగిరి పడితే దేవుడు అందరినీ సజీవంగా నాశనం చేసేసాడు. వాళ్ళు బ్రతకుండగానే భూమి వాళ్ళని మింగేసిందట. జనరల్గా చచ్చిపోయాక ఎవరినైనా పాతేస్తాం కదా, కానీ కోరహు అతని మద్దతుదారులను వాళ్ళు బతుకుండగానే భూమి ఇలా నెరవిడిచి వారిని మింగేసిందని బైబిల్లో రాయబడి ఉంది. అలాంటి భయంకరమైన చావును దేవుడు వాళ్ళ మీదకి పంపించాడు. ఏంటి వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే, మోషే ఒక్కడే దైవజనుడా? దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడట్లేదా? వాడు మాత్రమే లేవీడా మోషే? మేము లేవీలమే. మోషే కంటే ఇంకా మంచిగా నేను మాట్లాడగలను, మోషేకైనా నత్తుంది, నాకు నత్తి లేదు. మోషే కంటే తెలివైన వాళ్ళు, మోషే కంటే వాక్చాతుర్యం ఉంది. మోషే లాంటి వాడు ఇంత వాడబడితే మేము ఇంకా ఎక్కువ వాడబడతామని చెప్పి తమ్ముడు తామే హెచ్చించుకొని మోషేతో సమానులమని విర్రవీగి కొంతకాలం మేము నాయకులమే నడిపిస్తాం, మోషే నువ్వు తప్పుకో అంటే
దేవుడు కలుగజేసుకున్నాడు. వాళ్ళని చంపాడు. అది కూడా మామూలుగా చంపలేదు దేవుడు. వాళ్ళు బతుకుండగానే భూమి విడిపోయిందట, భూకంపం వచ్చింది. కోరహు అతని మద్దతుదారులు అందరూ గుంపు గుంపుగా అందులో పడిపోయారు. మళ్ళీ భూమి మూసుకుపోయింది. ఎంత భయంకరమైన చావు ఇచ్చాడో తెలుసండి దేవుడు. అలాగే మరో సందర్భంలో మనం చూస్తే మోషే తోడబుట్టిన వాళ్ళు అహరోను మిర్యాములు ఇద్దరు కూడా మోషేతో గొడవ పడ్డారట. అతడు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఇతనితో గొడవ పడ్డారట. నువ్వు మాత్రమే ప్రవక్తవా, నువ్వే సేవకుడువా, మేము సేవకులం కాదా, నిన్ను మాత్రమే దేవుడు పిలిచాడా, మమ్మల్ని పిలవలేదా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడట్లేదా అని చెప్పి ఆర్గ్యూ చేస్తే అప్పుడు కూడా దేవుడు కలుగజేసుకొని అంటాడు, నేను మీతో మాట్లాడుతున్నా నిజమే, అహరోను మిర్యాము లేదా ఇంకెవరైనా కావచ్చు, నేను మీతో మాట్లాడుతున్నా నిజమే, కానీ మోషేతో మాట్లాడినట్లు మాత్రం నేను మీతో మాట్లాడట్లేదు, నేను మోషేతో ముఖాముఖి మాట్లాడుతున్నా అంటాడు. ప్రైస్తలాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా ఈ మోషే నమ్మకస్తుడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరితో మాట్లాడినట్టు కళ ద్వారా, స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా కాదు, నేను మోషేతో మాట్లాడటం ప్రారంభిస్తే ముఖాముఖి మాట్లాడతా. అతడు నా ఇల్లంతట్లోకైనా నమ్మకమైన వాడు, మోషే మిక్కిలి సాత్వికుడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి అందరినీ దేవుడు సేవకులకు పిలిచి ఉండొచ్చు. అందరికీ దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా లేదా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ మోషే లాంటి కొందరు అరుదైన సేవకులు ఉంటారు. వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళకి మాత్రమే తెలియజేసినట్లుగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియజేయడు, మిగతా వాళ్ళతో మాట్లాడాడు. ఇది మనకు అర్థమైనప్పుడు గర్వానికి ఇక మన దగ్గర చోటు ఉండదు. కాబట్టి మోషే లాంటి సేవకులు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ నోటి మీద చేసుకొని నోరు మూసుకొని వినాలి. వినే బుద్ధి లేకపోతే నాశనం అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు ఒక పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎంతోమంది ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరి మాట ఇతను వినదలుచుకోలేదు. ఎందుకు అంత మూర్ఖత్వం అంటే ఇక పోయే కాలం వచ్చింది. ఇక దాన్ని మనం వేరే రకంగా నిర్వచించలేము. ఇంకా చూడండి, ఇంక భూమి మీద ఇంకొక అమ్మాయి దొరకనట్టు, కోడలే దొరకనట్టు, కొడుకుకి భార్యనే దొరకనట్లు పోయి పొరుగు రాజైన ఆహాబు యజబెలుకు పుట్టిన పాపిష్టి స్త్రీని కోడలుగా తెచ్చుకున్నాడు. కొడుక్కి భార్యగా కానుకలా ఇచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత యెహోషాపాతు చనిపోయాడు. అతని కుమారుడైన యెహోరాము రాజయ్యాడు. చాలా కాలం గడిచిపోయింది. యెహోరాము చనిపోయాడు. ఇప్పుడు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజుగా అభిషేకించబడ్డాడు. ఎవరి అహజ్యా అంటే షార్ట్గా చెప్పాలంటే యెహోషాపాతు యొక్క మనవడు, యెహోరాము యొక్క అతల్యా యొక్క కుమారుడు అహజ్యా. ఇతను రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఇతను రాజుగా అభిషేకించబడ్డప్పటికీ అతని తల్లి ఎవరండి? అతల్యా కదా, ఆహాబు యెజబెలు కుమార్తె కదా. తల్లి అలాంటిదైతే మరి కొడుకుకి ఆ తల్లి బుద్ధులు వస్తాయి కదండి, పాడు బుద్ధులు వస్తాయి కదా. జీవితంలో కొన్ని జీన్స్ ద్వారా కొన్ని వస్తే మనకి లైఫ్లో, కొన్ని ఏమో పెంపకం ద్వారా సంక్రమిస్తాయి. అంటే జన్యుపరంగా వచ్చే బుద్ధులు కొన్ని అయితే సహవాస దోషం అంటారు. కొంతకాలం ఒక దుష్టుడితో కలిసి ఉంటేనే మనలో దుష్ట లక్షణాలు చాలా వస్తాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్లో రాస్తుంది కదా. కానీ ఇక్కడ కన్న తల్లి దుష్టురాలు అతల్యా. ఆమె పెంచింది ఎవరిని? అహజ్యాని పెంచింది. ఈ అహజ్యా అనే రాజు దుష్టురాలైన అతల్యాకి పుట్టాడు. ఆమె పెంచింది. ఆమె పెంపకములో మరి ఆమె పెంచింది అంటే ఆమె పుట్టింటి నుంచి వస్తారుగా, ఆమె బంధువులు వస్తారుగా. ఆమె అమ్మ నాన్న అంటే ఆహాబు వస్తాడు అప్పుడప్పుడు ఆమె ఇంటికి, అత్తగారింటికి. యెజబెలు వస్తుంది, వాళ్ళతో పాటు చెడిపోయిన వాళ్ళ స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఈ రాకపోకలు ఉంటాయి కదండి, మంచి అయినా చెడైనా, పిల్లలు పుట్టినప్పుడు, ఎవరైనా చచ్చినప్పుడు, గృహప్రవేశాలకి కదా. అన్ని సందర్భాలలో పుట్టింటి నుంచి ఆహాబు యెజబెలు చెందిన దుష్టులంతా వస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్తుంటారు. సో ఈ రాకపోకలలో వీరందరి పెంపకంలో వీళ్ళ ప్రభావము యెహోషాపాతు మనవడైన అహజ్యా పైన బాగానే పడింది. ఎంత పడింది అంటే నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 2 నుంచి 9 దాకా చదువుతున్నా. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఒమ్రీ కుమార్తె అంటే ఒమ్రీకి పుట్టిన కుమార్తె అని కాదండి, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు అని పిలుస్తారు కొత్త నిబంధనలో. అంటే దావీదుకి యేసుప్రభు పుట్టాడని కాదు, దావీదు వంశంలో పుట్టాడని అర్థం కదా.
అలాగే ఒమ్రీ కుమార్తె అంటే నేరుగా ఒమ్రీకి పుట్టిన ఆమె కాదు. ఒమ్రీకి ఆహాబు పుడితే ఆహాబుకి ఈ అతల్యా పుట్టింది కనుక ఒమ్రీ వంశంలో పుట్టింది కనుక ఒమ్రీ కుమార్తె అని వ్రాయబడి ఉంది. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడచెను. చూసారండి, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. వింటుంటే ఎంత బాధేస్తుంది కదా. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిచేయాలి. వద్దు నాన్న అలా చేయొద్దు, వద్దమ్మా అలా చేయొద్దు, దేవుడు చూస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, నరకాగ్నిలో పడేస్తాడని భయం పెట్టాలి పిల్లలకి. కానీ తల్లే కొడుకును చెడగొడితే ఇక ఆ కొడుకుని ఎవరైనా బాగు చేయగలరా చెప్పండి? ఎందుకని తల్లి చెడగొడుతుందంటే ఆ తల్లిని వాళ్ళ తల్లి చెడగొట్టింది, తండ్రి చెడగొట్టాడు. ఆహాబు యెజెబెలుల కడుపున ఇలాంటి కూతురు కాకపోతే మంచి కూతురు పుడుతుందా? అలాంటి చెడిపోయిన దాన్ని కోడలుగా తెచ్చుకోవడం యెహోషాపాతు చేసిన తప్పు మీకు అర్థమవుతుందా? ఈ సందర్భంగా నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీ పిల్లలకి పెళ్లి చేయాల్సి వస్తే ఎలాంటి అల్లుడిని తెచ్చుకుంటారు, ఎలాంటి కోడల్ని మీ ఇంటికి తెచ్చుకుంటారు చెప్పండి? చాలా డబ్బు ఉందని చెప్పి, మీ కులం అని చెప్పి, భక్తి లేనోడిని గనక అల్లుడుగా తెచ్చుకుంటే, బాప్తిసం లేని భక్తి లేని అమ్మాయిని గనక మీ కోడలుగా తెచ్చుకుంటే, ఆ కోడలు లేదా ఆ అల్లుడు దేవుని భయం లేని మీ వియ్యంకులు, మీకు అల్లుడు లేదా కోడలు మీ కుటుంబ పతనానికి కారణమవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎంత చెప్పినా చాలామందికి కళ్ళు నెత్తికెక్కి గర్వంతో కళ్ళు మూసుకుపోయి, చెవులు మూసుకుపోయి, స్టీవెన్ అన్నకి ఏం తెలుసులే, అన్న అలాగే చెప్తాడులే, మనం ఏం చేయాలో చేద్దాం, అన్న చెప్పినప్పుడు సైలెంట్గా తల ఊపుదాం, తర్వాత మనం చేసేది మనం చేసుకుంటూ పోదామని చాలామంది మన పరిచయలోని గర్విష్ఠులు నా ముందు తల ఊపుతారు, అలాగే బ్రదర్ అంటారు. తర్వాత లోకస్తుల సలహాలు తీసుకొని, దేవుని భయం లేని వ్యక్తుల కౌన్సిలింగ్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని, వారి పిల్లల కోసం, వారి కుటుంబం కొరకు తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తర్వాత బొక్కబోర్లా పడి, మూతిపళ్ళు రాలగొట్టుకొని, పరువు పోగొట్టుకొని, అన్ని విధాలా చితికిపోయి, నష్టపోయి, నాశనం అయిపోతున్నారు. నేను దేవుని సేవకు వచ్చి 29 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ 29 ఇయర్స్లో నా మనసులో ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే, ఎందుకని దేవుని సేవకుడి మాట విశ్వాసులు వినరు? పోనీ ఆ దైవజనుడు అంటే వీళ్ళకి ప్రేమ లేదంటే చాలా ప్రేమ ఉంది, ప్రేమిస్తారు, దేనికి అదే మాట్లాడుకోవాలిగా. నేనంటే చాలా ప్రేమ, నేనంటే చాలా గౌరవం, నాకేం తక్కువ చేయరు, మళ్ళీ నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు నన్ను, నా కొరకు ప్రాణం ఇస్తారు మళ్ళీ. కానీ వాళ్ళ జీవితాన్ని మాత్రం అధోగతి పాలు చేసుకుంటున్నారు, కేవలం చెప్పిన మాట వినడం చేత. ఎందుకు వినటం తెలుసా? ఒక దేవుని సేవకుడి హోదాలో నా ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవి వెర్రిగా వాళ్ళకి అనిపిస్తున్నాయి, తెలివిలేని మాటలుగా వాళ్ళకి అనిపిస్తున్నాయి. నేను వాళ్ళకి ఇచ్చే సలహాలు, నేను చెప్పే మాటలు వాళ్ళకి చాలా తెలివి తక్కువగా, అమాయకంగా అనిపిస్తున్నాయి. పాపం స్టీవెన్ అన్నకి ఏం తెలియదులే, తెలిసి తెలియక ఏదో చెప్తున్నాడు, మనకి బాగా తెలివి ఎక్కువ, బైబిల్ తప్ప అన్నకేం తెలియదు, లోకజ్ఞానం తెలియదు, ఎంతసేపు వాక్యం తప్ప అన్నకి వేరేం చెప్పడం చేత కాదు అనుకొని, తమ్మును తామే అతిగా తెలివైన వాళ్ళగా ఊహించుకొని, నా నిర్ణయాలు, నా సలహాలు వాళ్ళకి తెలివి తక్కువగా అనిపించి, వాళ్ళ దృష్టికి చాలా తెలివిగా అనిపించే ఆ తెలివి తక్కువ నిర్ణయాలను, పాపిష్టి నిర్ణయాలను అమలుపరిచి వాళ్ళ గొయ్యి వాళ్ళు దోవుకుంటున్నారు. కూర్చున్న కొమ్మ ఒకడు నరుక్కొని కింద పడ్డట్టుగా చేతులారా, ఎవరో వచ్చి వాళ్ళని పాడు చేయటం కాదు, ఎవరో వచ్చి వాళ్ళని నాశనం చేయటం కాదు. నిన్ను ఎవరు నాశనం చేశారు అని అడిగితే మమ్మల్ని ఎవరూ నాశనం చేయలేదండి. గతంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, పాస్టర్ గారు వద్దని చెప్పారు, కానీ పాస్టర్ గారి మాట వినే మంచి బుద్ధి మాకు లేదు. ఆ రోజు పాస్టర్ గారు చెప్పిన మాట మాకు తెలివి తక్కువగా అనిపించింది, మోటుగా అనిపించింది. పాస్టర్ గారు మా అభివృద్ధిని చూడలేక మేము ఎక్కడ బాగుపడిపోతామని చెప్పి కావాలని ఒక తప్పుడు సలహా ఇచ్చిందని మాకు అనిపించింది. కాబట్టి పాస్టర్ గారు చెప్పినట్టు వినకుండా మాకు ఏది రైట్ అనిపిస్తే చేసుకుంటూ పోయాం. సరే, చేసుకుంటూ పోయారు. తర్వాత మీరు సాధించింది ఏంటి? కాలం మన కొరకు ఆగదు కదా, కాలం దొరికిపోతూ ఉంటుంది కదా, కాలం ఎవరిని కేర్ చేయదు కదండి. వెనక తిరిగి చూస్తే మీ నిర్ణయాలే మిమ్మల్ని నాశనం చేశాయి. మిమ్మల్ని నాశనం చేసిన దేవుడు కాదు, మిమ్మల్ని నాశనం చేసిన దయ్యాలు కాదు, మిమ్మల్ని నాశనం చేసింది ఏ మనిషి కాదు, ఏ కుటుంబం కాదు, ఏ వ్యక్తి కాదు. మీ తలకాయ మిమ్మల్ని నాశనం చేసింది. చెడిపోయిన మీ తలకాయ, ఆ తలకాయలో పుట్టిన తప్పుడు నిర్ణయాలు మీ కొంపను కూల్చేస్తుంది, మీ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. చాలామంది మంచి బుద్ధి ఉన్న వాళ్ళు తర్వాత వచ్చిన దగ్గర ఒప్పుకుంటారు, అన్న ఆ రోజు మీరు చెప్పినట్టు విని ఉంటే
నా పిల్లలకి మంచి చదువు ఉండేది, ఉద్యోగాలు ఉండేవి, మంచి వివాహం జరిగేది. కొంతమందిని వద్దని చెప్పినా సరే మొండిగా పెరిగేస్తారు. మీరు చెప్పారు కానన్నా మా పరిస్థితులు అలా ఉన్నాయి, మరి ఏం చేస్తాం అని అప్పటికి నన్ను హర్ట్ చేయకుండా నన్ను సముదాయించి ప్రార్థన చేయించుకొని మళ్ళీ భారీగా కానుకలు ఇచ్చి దీనికేం తక్కువ చేయరు. మళ్ళీ వద్దండి అని ఎంత మొత్తుకుంటున్నా ఆ సంబంధాన్నే కుదుర్చుకొని నేను వద్దంటున్న పెళ్ళిని సెట్ చేసుకుంటారు. కొన్నేళ్ల తర్వాత మీరు చెప్పినట్టు మేము వినాల్సింది బ్రదర్. విననందుకు ఏమైందంటే మా కూతురు గొంతుకోసామండి. మా అబ్బాయికి నిద్ర లేదండి. ఆ కోడలు ఇచ్చి పెళ్లి చేయటం వల్ల మాకు మనశ్శాంతి లేదండి. మీరు అప్పుడు చెప్పారండి ఆ కోడలు మీకు కరెక్ట్ కాదండి, వద్దండి అని చెప్తే మేము వినకుండా మేమే మీ మాటను కాదని చెప్పి మీరు వద్దంటున్నా సరే మీ మాట వినకుండా వెళ్ళి ఆ అమ్మాయే మా అబ్బాయికి నచ్చింది, ఆ అమ్మాయే మాకు నచ్చింది అని ఆ పనికిమాలి దానికోసం అప్పుడు బంగారంలా కనిపించింది ఆ పిల్ల. వీళ్ళకి బంగారం కనిపించినప్పుడే నేను చెప్పా అది బంగారం కాదు, మీ పీక కోసే చాకు లాంటిది, వద్దని చెప్పా. కానీ నా మాట వినలా. ఆ అమ్మాయి బంగారం అయితే అవ్వచ్చు కానీ మీ ఇంటికి తగిన అమ్మాయి కాదు, వద్దని చెప్పా. కానీ వినలా. చాలామంది అమ్మాయిలకి చెప్పా, చాలామంది అబ్బాయిలకి చెప్పా, ఎవరూ వినట్లేదు నా మాట. విచిత్రం ఏంటో తెలుసా, వీళ్ళందరూ మళ్ళీ నాకేం తక్కువ చేయరు, నన్ను బాగా చూసుకుంటారు, నన్ను నెత్తిని పెట్టుకుంటారు, క్యారేజీలు వండి పంపిస్తారు, నాకు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కానుకలు ఇస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక్కసారి నాకు పిచ్చి పడుతుంటుంది. నేనంటే ప్రేమ ఉండబట్టే కానుకలు ఇస్తున్నారు, వంటలు చేసుకొస్తున్నారు, నా కొరకు పరిగెడతారు, నా కోసం ప్రాణం పెట్టి అంత ప్రేమిస్తారు. మరి ఎందుకు నేను చెప్పింది వినరు? దీనికి దేవుడే జవాబు చెప్పాలి, నాకైతే జవాబు లేదు. పోనీ విననందుకు బాగుపడితే పర్వాలా, నేను కూడా సర్లే ఆ రోజు నా మాట వినకపోయారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో వీళ్ళు బాగుపడ్డారులే అని నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే తెల్లారితే వాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు, వాళ్ళు బాగుంటే నాకు సంతోషం. ఏమీ లేని నాడే నా కొరకు ఎంతో ఖర్చు పెట్టారు, ఏమీ లేని నాడే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు నా కోసం. అలాంటి వాళ్ళు మంచిగా ఉంటే, అలాంటి వాళ్ళు వర్ధిల్లితే, అలాంటి వాళ్ళు పచ్చగా ఉంటే నాకే కదండి మంచి జరిగేది. ఏమీ లేని నాడే నాకు అంత సహాయపడితే, అంత ఉపయోగపడితే, వాళ్ళు కనుక వెల్ సెటిల్డ్గా ఉంటే, పీస్ఫుల్గా ఉంటే, వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయితే అప్పుడు తిరిగి మళ్ళీ నాకేగా ఉపయోగపడేది. ఒక రకంగా అందులో నా స్వార్థం ఉందనుకోండి, పోనీ దేవుని ప్రేమతో చెప్పినా, పోనీ నా స్వార్థంతో చెప్పినా, వాళ్ళ మంచి కోరి చెప్పినప్పుడు 10 మందిలో ఒక్కడు వింటాడు, మిగతా 9 మంది వినకపోవడం నేను గమనించా. ఒకప్పుడు బాధపడేవాడిని, కొంతకాలంగా బాధపడటం కూడా మానేసా. ఎలా జరిగేది అలా జరుగుద్ది. బతికిన వాళ్ళు బతుకుతారు, పోయేవాళ్ళు పోతారు. జీవితంలో స్థిరపడ్డవాడు స్థిరపడతాడు, అడుగు తినేవాడు అడుగు తింటాడు, వీధిని పడ్డవాడు వీధిని పడతాడు, కూలిపోయిన కుటుంబాలు కూలిపోతాయి, కట్టబడతాయి. ఎందుకంటే నేను దేన్ని నియంత్రించలేకపోతున్నా. ఇర్మియా ప్రవక్తకి ఎదురైన చేదు అనుభవాలని నాకు ఎదురైనవి. ఇర్మియా దేవునితో మొరపెట్టుకుంటాడు, ప్రభువా ఎవరు నా మాట వినట్లేదు ప్రభువా, నేను చెప్పింది ఎవరు వినరు ప్రభువా, మూర్ఖులు ప్రభువా, రాతి హృదయులు ప్రభువా. అంటే దేవుడు అంటాడు, వాళ్ళు విన్నా చెప్పు, వినకపోయినా చెప్పు. విన్నా చెప్పాలంటే, వినకపోయినా చెప్పాలంట, అదే నీ పని. చెప్పుకుంటూ వెళ్ళిపో, విన్నోడు బాగుపడతాడు, విన్నోడు నాశనం అయిపోతాడు, నువ్వు మాత్రం చెప్పుకుంటూ పో అన్నాడు దేవుడు. సరిగ్గా నాకు కూడా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి లాస్ట్ 29 years నుంచి ఎదురవుతూ ఉంది. ఒక్క వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక ప్రాంతం కాదు, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది మనుషులు ఇలాగే తగలడ్డారు. అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళ ప్రేమ నేను ఆస్వాదిస్తున్నా, నా కుటుంబం ఆస్వాదిస్తుంది, మేము మేలు పొందుతున్నాం, మేము బాగుపడుతున్నాం. మరి నా మాట మీరు వాళ్ళు కూడా బాగుపడితే మంచిది కదా, నాకెంతో మేలు చేసి వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదండి, దాదాపు అందరూ, ప్రతి 10 మందిలో 9 మంది ఇలాగా నాశనం అవుతున్నారు మాట వినకుండా. తర్వాత చెప్పుకుంటారు మళ్ళీ, మీరు గొప్ప ప్రవక్త అన్నా ఎప్పుడు చేతులు కాలాక, కుటుంబం కూలిపోయినాక, జరగకూడని నష్టాలన్నీ జరిగిపోయినాక, అనర్థాలన్నీ జరిగినాక మీరు ఆ రోజే చెప్పారు బ్రదర్, మీ మాట విని ఉండుంటే బాగుండేది, ఇప్పుడు మాకు అర్థమవుతుంది, మాకు భయం వేస్తుంది, యు ఆర్ ఏ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటారు. నెత్తిని కొట్టుకోడాక మీ ఒప్పుకోలు, మీ కన్ఫెషన్ ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఒప్పుకుంటే నష్టం జరిగాక, తీరని నష్టం జరిగాక, రిపేర్ చేయలేనంత డ్యామేజ్ జరిగినాక మీరు గుర్తుపడితే ఎందుకు, గుర్తుపట్టకపోతే ఎందుకు? అదేదో ముందే చెప్తే వినాలి కదా. పోనీ నేను ఇచ్చే సలహాలు, నా కౌన్సిలింగ్, నా గైడెన్స్ అవి నా సొంత ఒపీనియన్స్ కాదండి, నా సొంత అభిప్రాయాలు కాదు. దేవుని వాక్యంలో నుండి, దేవుని మనస్సు ఎరిగిన వ్యక్తిగా, దేవుని చిత్తం ఏంటో తెలిసిన వ్యక్తిగా
వాక్యంలో నుండి మనుషులను నేను ప్రేమిస్తాను, లేదా గద్దిస్తా, నడిపిస్తా, ఒక్కోసారి ఆపుతా, వద్దని, ఒక్కోసారి చేయమని ఎంకరేజ్ చేస్తా. ఏదైనా అది దేవుని నడిపింపు. ఆ దేవుని నడిపింపును కాదని చెప్పి తర్వాత గుర్తుపెడితే మాత్రం ఏం ప్రయోజనం అండి కదా. ఏది ఏమైనా యెహోషాపాతు తీసుకున్న ఒక తెలివి తక్కువ నిర్ణయం. ఆనాడు ఎంతమంది దైవజనులు గద్దించినా కాదని అతను వినలేదు. ఆ తప్పుడు నిర్ణయం ఈరోజు తన కుటుంబాన్ని మెల్లగా కాల్చి బూడిద చేస్తుంది. మీరు చూడండి, 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిందట. ఆహా, జనరల్గా ఎవడైనా మంచి నేర్పుతాడేమో, చెడు నేర్పుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే చెడు, వాళ్ళ దగ్గర ఉన్నదే చెడు. అలాంటి దాన్ని కోడలుగా తెచ్చుకున్నాడు మహానుభావుడు. అది వాడికి ఎందుకు తెలివిగా అనిపించిందో, ఏమన్నా అంత తెలివి తక్కువ నిర్ణయం, అంత తెలివైందిగా యెహోషాపాతుకి ఎందుకు అనిపించిందో మీకు అర్థమైందా? 5వ వచనం చూడండి, 4వ వచనం నుంచి. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడచెను. మరి నడిపించేది ఎవరు? ఆహాబు కుటుంబమే కదా. ఆహాబు కూతురు నడిపిస్తుంది. ఆహాబు అతని భార్య, అంటే అమ్మమ్మ తాత అన్నమాట ఈ అహాజుకి. వాళ్ళు నడిపిస్తే మరి ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడచెను. అదండి సంగతి. నాకు వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా, మనుషులకి వ్యతిరేకంగా నడుచుకోవటం కాదు. యెహోవా దృష్టికి వ్యతిరేకముగా చెడు నడత నడచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలిను. సరేనండి, ఇక తర్వాత మీరు చదువుకోండి ఇది అధ్యాయం అంతా కూడా. పూర్తిగా ఇక ఆహాబు కుటుంబమే దావీదు వంశం పైన పెత్తనం చేస్తుంది. దావీదు అనేవాడు ఒక కారణ జన్ముడు, గొప్ప ప్రవక్త, అభిషిక్తుడు. అలాంటోడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు. అతని వంశాన్ని ఇప్పుడు ఒక దయ్యం పట్టినట్టుగా, దయ్యం ప్రేరేపించినట్లుగా, పిశాచం పట్టి పూనుకున్నట్లుగా ఆహాబు, యెజెబెలులు, వారి బంధుమిత్రులు అందరూ వచ్చేసి ఇక్కడ తిష్టేసుకొని కూర్చున్నారు. ఎక్కడ? దావీదు వంశస్థుడైన అహజ్యా రాజ్యములో సింహాసనం దగ్గర వాళ్ళు తిష్ట వేశారు. ఎందుకు తిష్ట వేశారు? అసలు వాళ్ళకి ఏం పని ఇక్కడ అని అంటే, దావీదు వంశంలో పుట్టిన ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇంకెవరు దొరకనట్లుగా వెళ్ళి ఆహాబు కుమార్తె అయిన అతల్యాను తీసుకొచ్చి తన కుమారుడైన యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేశాడు. పోనీ వీడికి భక్తి లేదంటే వీడికి భక్తి ఉంది. ఆహాబుకు భక్తి లేదని యెహోషాపాతుకు తెలియదంటే తెలుసు. నీకు భక్తి ఉంది, వాడికి భక్తి లేదు, వాడితో నీకు వియ్యమేంట్రా అని అందరూ అంటారుగా. ఎవరి మాట వినలా. ఈ పోనీ ఎవరు చెప్పకపోతే వీడికి తెలియదా? తనకు తెలుసు. ఆయన బరి తెగించాడు, ఎవరు చెప్పినా వినలేదు, మొండిగా పెళ్లి చేశాడు. దాని పర్యవసానం ఏంటంటే, ఆ పెళ్లితో, ఆ బంధముతో ఆ దుష్టులంతా వచ్చి ఇక్కడ చేరి వాళ్ళు ప్రేరేపించడం స్టార్ట్ చేశారు, వాళ్ళు నడిపించడం స్టార్ట్ చేశారు. కొంతకాలం అయిన తర్వాత యెహోషాపాతు చనిపోయాడు. కొంతకాలం తర్వాత అతల్యాకిచ్చి తన కొడుకుని పెళ్లి చేశాడుగా యెహోరాముని. యెహోరాము చచ్చిపోయాడు. యెహోరాము కడుపున యెహోరాముకి అతల్యాకి అహజ్యా అనేవాడు పుట్టాడు. కొంతకాలానికి అహజ్యా చచ్చిపోయాడు. అప్పుడు ఎవరు రాజవ్వాలి చెప్పండి? అహజ్యాకు పుట్టినవాడు రాజవ్వాలి కదా. కానీ ఈ అహజ్యా కన్న తల్లి అయిన అతల్యా ఉంది చూసారా, ఆహాబు యెజెబెలు కుమార్తె, ఇదేం చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే తన కుమారుడైన అహజ్యా చనిపోయాడని తెలుస్తుందో వెంటనే రాజవంశస్థులందరినీ చంపించేసిందట. నెక్స్ట్ వారసుడిని కదా రాజుని చేయాల్సింది. పోనీ అహజ్యాకు కొడుకులు లేరంటే ఉన్నారు, చాలామంది కొడుకులు ఉన్నారు. అందరినీ చంపించేసి ఈమె సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడం ప్రారంభించిందట. దీనికి మనస్సాక్షి లేదు, మానవత్వం లేదు, మాతృత్వం లేదు. నా కొడుకు కదా, నా కొడుకు పిల్లలు కదా అనే ప్రేమ ఆప్యాయతలు దీనికి లేవు. రాతి హృదయం, కసాయి హృదయం, దానికి డబ్బు పిచ్చి, అధికారకాంక్ష, పెత్తనం చేయాలనే కోరికలు ఆహాబులు ఏవైతున్నాయో, యెజెబెలు ఏవైతున్నాయో అవే వారి కుమార్తె అయిన అతల్యాలో ఉన్నాయి. అదేం చేస్తుందో తెలుసా? ఈ అతల్యా ఆమె కుమారుడైన అహజ్యా, అంటే రాజైన అహజ్యా చనిపోగానే
అతని పిల్లల్ని, అతని అన్నదమ్ములను అందరినీ చంపించేసింది. ఆమె పరిపాలన చేయటం ప్రారంభించింది. ఇట్లాంటి దాన్న కోడలుగా తెచ్చుకుంది. తెచ్చింది ఎవరనుకుంటారు? పోనీ ఏమీ తెలియని పాలు తాగే పిల్లోడు కాదు, అమాయకుడు కాదు, నీతి లేనోడు కాదు, భక్తి లేనోడు కాదు. అన్నీ తెలిసిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా బతుకుతున్న యెహోషాపాతు అనే రాజు చేసిన ఒక తప్పుడు పని. అంత భక్తి, అంత నీతి ఉన్నవాడు ఇంత తప్పుడు పని చేయడం ఆశ్చర్యంగా అనిపించట్లేదా మీకు? ఏమండి, ఆశ్చర్యంగా అనిపిస్తుందా లేదా? రానున్న రోజులలో ఇప్పుడు నేను తెస్తున్న ఈ కోడలు నా మనవాడిని లేపేస్తుంది, నా మనవాడికి పుట్టిన రాజవంశస్థులు అందరినీ చంపేస్తుందని యెహోషాపాతుకి ముందే తెలుస్తూ ఇలా చేసేవాడా? ఖచ్చితంగా చేయడు. కానీ ఆ తప్పుడు నిర్ణయం ఇలాగే జరుగుతుందని దేవుడు ఎన్నడో చెప్పాడు. భక్తుడు భక్తులతోనే స్నేహం చేయాలి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని రాస్తుంది. సో అతల్య ముందు తన కొడుకుని చెడగొట్టిందట, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతన్ని ప్రేరేపించిందట. వాడు అహాబు ఇంటి వారి వల్లనే చెడిపోయాడట. వారి ప్రేరేపణతో సిరియా రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడట. పైగా ఆహాబు కుమారుడని యెహోరాముతో కలిసి వెళ్ళాడంట. పేర్లు కలుస్తున్నా చూసారా? ఆహాబు కొడుకు పేరేంటి? యెహోరాము. యెహోషాపాతు కొడుకు పేరేంటి మళ్ళీ? యెహోరాము. చూసారా? పేర్లు కూడా ఐడెంటికల్గా పెట్టుకున్నారు. మరి బంధుత్వం కలిసింది కదా. ఇంకా మాయన్నీ మీవి, మీ అన్నీ మావి. నీ కష్టం వస్తే నేను వస్తా, నా కష్టం వస్తే నువ్వు రావాలి. నీ బర్త్డేకి నేను వచ్చి నిన్ను విష్ చేస్తా, అందరం కలిసి కేక్ కట్ చేద్దాం, నా బర్త్డేకి నువ్వు రా. మంచిదే, రాకపోకడం మంచిదే, బంధుత్వాలు మంచివే. కానీ నీతిమంతులకు, నీతి మాలిన వ్యక్తులతో స్నేహం ఏంటి, బంధుత్వం ఏంటి? ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా, ఈ వాక్యం మీరు చూస్తున్నారు, వింటున్నారు కదా. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది డబ్బుకు కక్కుర్తుపడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీ పిల్లలకి పెళ్లి చేసే టైం వచ్చినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీ పిల్లలకి భక్తిహీనులైన, దేవునితో ఎలాంటి సంబంధం లేని అల్లుళ్ళను, కోడళ్ళను తెస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా కూడా నేను చెప్తున్నా, రికార్డ్ చేస్తున్నా, అందరికీ అందిస్తున్నా. ఎందుకంటే తీర్పు రోజున ఈ మాటలు మీకు వ్యతిరేకంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. నాకు తెలియదు ప్రభు, నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అని తప్పించుకునే అవకాశం లేదు ఇంకా. సో ఈ అతల్య అందరినీ చంపించేసింది. మరి దేవుని వాగ్దానం అబద్ధం అయిపోయిందా? దావీదుకు చేసిన వాగ్దానం, దావీదుతో దేవుడు అన్నాడు కదా, ప్రతి తరములో ఒక వారసుడు నీకు ఉండక మానడు అన్నాడు దేవుడు. కానీ అతల్య ఏం చేస్తుంది? దేవుని వాక్కుకు వ్యతిరేకంగా దావీదు వంశస్థులు అందరినీ చంపించేసింది, రాజవంశస్థులు అందరినీ లేపేసింది. దేవుడు అతల్యాకు తెలియకుండా అప్పుడే పుట్టిన ఒక పసికద్దుని, 1 సంవత్సరం వయసున్న ఒక పసికద్దుని కాపాడాడట దేవుడు. దావీదు వంశానికి చెందినవాడు, అహజ్యా కుమారుడైన, బాగా వినండి, అహజ్యా అనే రాజుకు పుట్టిన ఒక చిన్న కొడుకును మాత్రం దేవుడు తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను బట్టి, యెహోషాపాతు ఎంత పాడు పని చేసినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తన దాసుడైన, తన కుమారుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అప్పుడే పుట్టిన ఒక పిల్లోడిని, ఒక 1 year బేబీని యెహోయాదా అనే ఒక యాజకుడి ద్వారా దేవుడు కాపాడాడట. ఆ పిల్లోడికి 6 సంవత్సరాలు నిండేంత వరకు, 7 ఏళ్ళు నిండేంత వరకు కాపాడుతూ వచ్చారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 ఏళ్ల తర్వాత యెహోయాదా అనే యాజకుడు, అతని భార్య ఏం చేశారట? ఆ కాపాడిన బేబీని, రాజవంశస్థుడిని, అంటే యువరాజుని, అందరూ తెచ్చిపోయి వీడొక్కడే మిగిలి ఉన్నాడు. సైనికులందరి సహాయంతో, దేశస్థులందరి సహాయంతో వాడిని రాజుగా అభిషేకించి ఆ దుర్మార్గురాలైన అతల్యాని చంపి వీడిని రాజుగా ప్రకటించారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా? ఆ తప్పును సరిచేయడానికి ఎంత టైం పట్టిందో, ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది రాజవంశస్థులు, యువరాజులు చచ్చిపోయారో చూసారా? దేనికి ఇంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాడంటే, ఆ తప్పుడు నిర్ణయం నాకు మీకు తప్పని తెలుస్తుంది. కానీ అప్పుడు యెహోషాపాతుకు మాత్రం మీరు ఏమైనా చెప్పండి, నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఇదే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకురా ఆహాబు యెజెబెలుల భక్తిహీనులైన వారి కుమార్తెనిచ్చి వీళ్ళకి పెళ్లి చేస్తున్నా నీ కొడుకు అని అంటే, ఇలా చేస్తే నా కుమారుడికి మంచి భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపిస్తుంది, నా పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపిస్తుంది, నా కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోద్దని నాకు అనిపిస్తుంది అని యెహోషాపాతు అప్పుడు మాట్లాడి ఉండవచ్చు కదండి. తన కుటుంబానికి భవిష్యత్తు లేకుండా చేసే తప్పుడు నిర్ణయాలు ఆనాడు యెహోషాపాతుకి చాలా మంచివిగా అనిపించినాయి.
ఎందుకు అనిపించినాయి ఇప్పుడు చెప్తా వినండి. సూటిగా చెప్పేస్తున్నా షార్ట్గా. సాతాను యెహోషాపాతుని ప్రేరేపించాడు. సాతాను యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. సాతాను యెహోషాపాతు తలకాయని తన ఆధీనంలో తీసుకున్నాడు. ఈనాడు ఎంతోమంది తలకాయలు సాతాను ప్రేరేపణ చేత బతుకుతున్నాయి. సాతాను ప్రేరేపణ చేత ఎంతోమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాతాను ఇచ్చే నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రేరేపణలు అవి చూడడానికి మంచిగా అనిపిస్తాయి, కానీ అమలు పరిస్తే మాత్రం డెడ్లీ డిజాస్టర్గా కనిపిస్తాయి. ఏదైనా తోటలో చూడండి, దేవుడు తినదన్న పండుని తినమని ప్రేరేపించాడు సాతాను కదా. యేసు ప్రభుని అమివేయమని సిలువకు అప్పగించమని చెప్పి యూదా ఇస్కరియోతును ప్రేరేపించాడు సాతాను. సాతాను ప్రేరేపణతో యెహోషాపాతు ఒక అడ్డగోలు నిర్ణయాన్ని చాలా తెలివైన నిర్ణయంగా భావించి ఎవరి మాట వినకుండా తీసుకుని అమలుపరిచాడు. తన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసేసాడు. అంతటితో ఆగలే యెహోషాపాతు, పెళ్ళికి చేసేసాడు. తర్వాత ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడట. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. యుద్ధానికి వెళ్ళాడట. ఆహాబు అడిగాడు, నువ్వు కూడా రావచ్చుగా నాతో పాటు యుద్ధానికి అని. అంటే సరే నడు, నీ జనమే నా జనం, నీ కష్టం నా కష్టం, నీ సుఖం నా సుఖం. నువ్వు యుద్ధానికి వెళ్తే నేను ఎందుకు కవలు ఖాళీగా ఉంటా, నీకు సాయం చేస్తాను. కానీ వెళ్ళే ముందు ఒకసారి దేవుని చిత్తమా కాదా కనిపెట్టి ప్రార్థన చేద్దామని యెహోషాపాతు అంటున్నాడు. ఒరే యెహోషాపాతు, యుద్ధానికి వెళ్ళడం దేవుని చిత్తమా కాదా కనిపెడదాం అంటున్నావే, అలాంటిది ఆహాబు కుమార్తెను నీ కొడుకిచ్చి పెళ్లి చేయడం దేవుని చిత్తమా కాదా కనిపెట్టి ప్రార్థించాలన్న జ్ఞానం నీకు లేదా? అప్పుడు ఎందుకు కనిపెట్టలేదు? అప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదంటే యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? కనిపెట్టానండి, ప్రార్థన చేశాను బ్రదర్. ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడి, నా కుమారుడైన యెహోషాపాతు, నీ కొడుకైన యెహోరాముకిచ్చి ఆహాబు యెజెబెల్ ముద్దుల కుమార్తె గాడాల పట్టి అయిన అతల్యాకిచ్చి పెళ్లి చేయరా. ఆ పుణ్యస్త్రీ, ఆ పుణ్య దంపతులకు పుట్టిన ఈ పుణ్యస్త్రీ నీ ఇంట్లో అడుగు పెడితే నీ వంశం, నీ రాజ్యం, నీ సింహాసనం ఎక్కడికో వెళ్ళిపోతుందని దేవుడు మాట్లాడాడని యెహోషాపాతు చెప్తాడు. కాబట్టి ఎవరి మాట వినరా? దేవుడు మాట్లాడాడని యెహోషాపాతు అనుకుంటున్నాడు, కానీ మాట్లాడుతుంది ఎవరో తెలుసు యెహోషాపాతుతో? దేవుడిలా నటిస్తున్న సాతాను చీకటి శక్తులు మాట్లాడుతున్నాయి. చాలామందికి కళలు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. కొంతమంది అయితే ప్రవచనాలు చెప్తుంటారు సాతాను ప్రేరేపణ చేత. నాకు వచ్చి చెప్పినప్పుడు బ్రదర్ ఇలా కళ వచ్చింది, బ్రదర్ ఇలా దర్శనం వచ్చిందంటే చాలామందిని గద్దిస్తుంటా. ఆ కళ మీకు దేవుడు చూపించింది కాదంటే మొఖాలు మార్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతకాలం అయినాక బొక్కబొరలా పడి మొత్తం టైము, డబ్బు, పరువు, మర్యాద అన్నీ నాశనం చేసుకున్నాక ఇక ఏది మిగలలేని స్థితిలో, అన్నీ పాడైన స్థితిలో అప్పుడు వచ్చి ఏడ్చుకుంటూ మనశ్శాంతి లేదు బ్రదర్, డబ్బులు లేవు బ్రదర్, బతకాలని లేదు బ్రదర్, చచ్చిపోవాలని ఉంది బ్రదర్. ఎందుకు నీకు బతకాలని లేదు? నీకెందుకు మనశ్శాంతి లేదు? దేవుడు నీకేం తక్కువ చేశాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఒక దైవజనుని దేవుడు నీకు అందుబాటులో పెడితే ఆయన మాట వినకుండా నీ గర్వంతో, నీ అహంకారంతో దయ్యాలు ప్రేరేపిస్తున్నాయి. ఆ ప్రేరేపణను, ఆ నిర్ణయాలను అమలుపరుచుకుంటూ వెళ్ళిపోయి జీవితాన్ని ఎందుకు మీరు నాశనం చేసుకున్నారని చాలామందిని అడుగుతూ ఉంటారు. తప్పు అయిపోయింది బ్రదర్, మేము చేసింది తప్పని ఒప్పుకుంటారు. పోనీ చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళు కాదు, చాలా మంచోళ్ళే. నేనంటే ప్రేమ లేదంటే ప్రేమ ఉంది, గౌరవం ఉంది, సేవలో సాయం చేస్తారు. మాట వినకుండా నాశనం అవుతుంటారు. ఇక్కడ యెహోషాపాతు అలాగే నాశనం అయిపోయాడు. సాతాను యెహోషాపాతును ప్రేరేపించాడు. యెహోషాపాతుకు భక్తి లేదంటే భక్తి ఉంది, దేవుని భయం ఉంది. అందుకే ఆహాబుతో అంటున్నాడు, ఆహాబు ఈ యుద్ధం దేవుని చిత్తమో కాదో కనిపెడదామంటే ఆహాబు దగ్గర 400 మంది జీతగాలు ఉన్నారంట, ప్రవక్తలు, బయలు దేవతను ఆరాధించే ప్రవక్తలు, విగ్రహారాధికులైన ప్రవక్తలు. వాళ్ళందరినీ పిలిపిస్తే వాళ్ళు వచ్చి ఇది దేవుని చిత్తమే, నువ్వు బయలుదేరి వెళ్ళు, దేవుడు నీకు విజయం ఇస్తాడని చెప్పారట. అప్పుడు యెహోషాపాతు ఆహాబు రాజుని అడిగాడు, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒకడున్నాడు, అతని పేరు మికాయా, కానీ అతడు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీడే ప్రవచిస్తాడు, కాబట్టి వాడిని నేను పిలిపించలేదు, వాడిని చెరసాలలో బంధించా అని దుష్టుడైన ఆహాబు నీతిమంతుడైన యెహోషాపాతు చెప్పాడట. ఏమంటాడండి? ఒకే ఒకడున్నాడు యెహోవా ప్రవక్త, వీళ్ళందరూ నా జీతగాలు, నాకు నచ్చినట్టు చెప్తారు. ఎలాగో యుద్ధానికి వెళ్ళాలని ఆహాబుకు ఉంది, మనసు ఉంది. వద్దు అంటే మనం చంపుతాడేమని చెప్పి అందరూ ఇక భజన చేస్తున్నారు. దేవుని చిత్తమే, నువ్వు బయలుదేరి వెళ్ళు, యుద్ధానికి వెళ్ళని.
మికాయా అనే ప్రవక్త ఉన్నాడు. అతడు యెహోవా ప్రవక్త, దేవుడు పిలిచి అభిషేకించి పంపిన ప్రవక్త. మనుషులను లెక్క చేయడు, డబ్బును లెక్క చేయడు, ప్రాణాలు లెక్క చేయడు. ఎలా జరిగేది అలా జరుగుద్ది, ఏ జరిగేదా జరుగుద్ది. ఉన్నోళ్ళు ఉంటారు, పోయిన పోతారు. దేవుడైతే నాతో ఉంటాడని బరి తెగించాడు దేవుని కొరకు. చెరసాల్లో వేసిన అతని తీరు మారట్లా. ఇంతకంటే ఏం చేస్తావు? చంపుతాను మికాయా అంటే అంతకంటే ఏం చేస్తావు అంటున్నాడు. మళ్ళీ ప్రైస్తలాడు. హల్లెలూయా. అంతకంటే ఏం చేయగలవు? నువ్వేం చేసినా దేవుడు చెప్పమన్నది నేను చెప్తా అని అంటున్నాడు. ఆ వాక్యము నేను మీ కొరకు చదివి వినిపిస్తా. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన ముగించుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము. ఇప్పుడు నేను చదువుతున్న ఈ వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో కూడా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ కూడా వ్రాయబడింది. ప్రస్తుతానికైతే 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో వ్రాయబడ్డ విషయాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యెహోషాపాతుతో అంటున్నాడు, ఒకడున్నాడు మికాయా, కానీ వాడు ఎప్పుడు నా గురించి కీడునే ప్రవచిస్తాడు, కాబట్టి వాడి మీద నేను పగబట్టాను అంటున్నాడు. ఆహాబు ఏం కోరుకుంటున్నాడంటే, నేను ఏది ఇష్టపడితే దాన్నే చెప్పాలి, నాకు నచ్చింది చెప్పాలి, నేను మెచ్చేది చెప్పాలి, నన్ను సంతోషపెట్టేది చెప్పాలి, అది అబద్ధమైనా పర్వాలా. కానీ ఈ మికాయా ఉన్నాడే, ఉన్నతున్నట్టు చెప్తున్నా అంటాడు. దేవుని వాక్కు, దేవుడు ఏ చెప్తా అంటాడు. చాలాసార్లు మికాయా అనే ప్రవక్త చెప్పేది నాకు నచ్చట్లా, నాకు గుచ్చుకుంటుంది, నన్ను గాయపరుస్తుంది, నన్ను హర్ట్ చేస్తున్నాడు ఈ మికాయా, అందుకే అతని మీద నేను పగబట్టా అంటాడు. ఒక దైవజనుడి పైన పగబడితే దైవజనుడికి పోయేదో ఉండదు. ఎక్కువ అంటే దైవజనుడిని వదిలేస్తారని చంపేస్తారు, అంతే కదా. అని వాళ్ళకి దేవుడు శత్రువై ఈ భూమి మీద నాశనం చేయటమే కాదండి, చనిపోయాక నిత్య నరకాగ్నిని దేవుడు పడేస్తాడట భక్తిహీనుని. రాజుగారు పంపించారు, సరే వెళ్ళి మికాయాని తీసుకొని రా. యెహోషాపాతు అంటాడు, అలా అనకూడదు, అతడు దైవజనుడు కదా అని అంటే, సరే మికాయాని పిలుచుకొని రండి అన్నప్పుడు ఈ 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 12వ వచనంలో, మికాయాను పిలుచుటకు పోయిన దూత అతనికి కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవచింపుమనగా, మికాయా, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. చూసారా, రాజుగారు పంపారు కదా ఒక సేవకుడిని మికాయాని తెమ్మని. ఆ సేవకుడు అంటున్నాడు మికాయా ప్రవక్తతో, 400 మంది రాజుకు నచ్చింది చెప్తున్నారు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి రాజుకు నచ్చినట్టు చెప్తే నీకు తిప్పలుండవు, మాకు తిప్పలుండవు. వాడు ఎలాగో వినడు, సావుడు, వాడికి నచ్చింది చెప్పొచ్చు కదా అంటే మికాయా అంటున్నాడు, దేవుడు ఏం చెప్తే నేను అదే చెప్తా. ఆ తర్వాత మీరు చదువుకోండి, అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, మికాయాకు దేవుడు పరలోక దర్శనాన్ని చూపించాడు. దేవుడే ఒక మోసపరుచు ఆత్మను ఆ 400 మంది దొంగ ప్రవక్తల నోట పెట్టాడట. ఆ మోసపరుచు ఆత్మ వచ్చి 400 మంది ఆ జీతగాళ్ళైన దొంగ ప్రవక్తల పైన వాలేసరికి వాళ్ళందరూ ప్రవచించడం ప్రారంభించారు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వేళ్ళు యుద్ధానికి దేవుడు నువ్వు గెలుస్తావు అని. కాబట్టి మికాయా అంటున్నాడు, ఓ అహాబు విను, నిన్ను యెహోషాపాతుని మోసం చేయడానికి యుద్ధానికి వెళ్తే గెలుస్తావు అనే ఒక తప్పుడు సమాచారాన్ని మీకు ఇచ్చి, యుద్ధానికి మీరు వెళ్ళినట్లు మిమ్మల్ని ప్రేరేపించి, వెళ్ళాక అక్కడ మిమ్మల్ని చంపాలనేది దేవుని చిత్తం. కాబట్టి నిన్ను మోసగించి ఆత్మకు దేవుడు అప్పగించాడు. నిజమేంటో తెలుసా, ఈ యుద్ధానికి వెళితే నువ్వు గెలవటం కాదురా బాబు, సస్తావు అని చెప్పాడు. చచ్చూరుకుంటావు అని చెప్తే ఆహాబు కోపం వచ్చింది. నేను చెప్పలేదా వీడు ఎప్పుడు నా గురించి కీడు ప్రవచిస్తాడని, వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి, నేను వచ్చాక వీడి సంగతి ఏంటో చూద్దామని అంటాడు. అప్పుడు మికాయా అంటాడు, నువ్వు వచ్చేది లేదురా బాబు, నువ్వు వెళ్తావు కానీ నీ శవం వస్తుంది, నువ్వు చేస్తావు ఖచ్చితంగా. నువ్వు తిరిగి వచ్చేవంటే కనుక నా ద్వారా పలికింది దేవుడే కాదు అని మీ అందరికి అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు అక్కడే చచ్చావంట కనుక గుర్తుపెట్టుకో, దేవుడు నా ద్వారా మాట్లాడాడని అందరూ గుర్తుపట్టండి ప్రజలారా అని గట్టిగా బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోయాడు మికాయా. ఆ రోజు ఆహాబు యుద్ధానికి వెళ్ళాడు. పైగా రాజవస్త్రాలు కామన్ మ్యాన్లా బట్టలు వేసుకుని వెళ్ళాడంట. అతి తిరిగితే అట్లా చూసారా. యెహోషాపాతుతో అంటాడంట ఆహాబు, యోధా రాజని యెహోషాపాతుతో ఇజ్రాయేలు రాజని ఆహాబులా అంటాడు, ఏమని, నువ్వేమో యెహోషాపాతు, నువ్వైతే రాజవస్త్రాలు తెలుపు. చూసారా, అతి తెలివితేటలు. నేనేమో రాజవస్త్రాలు తీసేసి కామన్ మ్యాన్లా వస్తా. ఎందుకని, రాజు అని గుర్తుపడితే మిగతా సైనికుల్ని
వదిలేసి రాజుపైకే అటాక్ చేస్తారు. కాబట్టి నేను సివిలియన్ డ్రెస్లో వస్తా అంటాడు. మరి యెహోషాపాతు రాజవస్త్రాలు వస్తే యెహోషాపాతుని చంపుతారుగా. అతి తెలివితేటలు ఆహాబుకి. యెహోషాపాతుకి అసలు బుర్రే లేదు, తలకాయ లేదు. అలాగే అని గొర్రెలాగా అడ్డంగా తలూపేసి రాజుగారి వస్త్రాలు బయలుదేరి వెళ్ళిపోయాడట. అందరూ యెహోషాపాతే రాజు అనుకొని, ఇజ్రాయెల్ రాజు అనుకొని అతని మీద దాడి చేస్తే యెహోషాపాతు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతన్ని కాపాడను అని రాస్తుంది. చూసారండి, దేవునికి మొరపెడితే దేవుడు వింటున్నాడు మళ్ళీ యెహోషాపాతు ప్రార్థన. కానీ దాని అర్థం ఎల్లప్పుడూ దేవుని చిత్తం యెహోషాపాతు గుర్తుపట్టగలిగినంత ఆత్మీయ స్థితిలో ఉన్నాడని కాదు. మనం చూసాం కదా, యెహోషాపాతు అంతటోడు దేవుని చిత్తం అనుకొని ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టే కదా ప్రతి నిర్ణయం తీసుకుంటాడు. ఇతను యుద్ధానికి వెళ్ళినా పెళ్లి చేసినా. అలాంటోడు దుష్టుడైన అహాబు కుమార్తెని ఎలా ఇచ్చి పెళ్లి చేశాడు తన కొడుకుకి. దావీదు వంశంలోనికి ఓమ్రి మనవరాలని ఆహాబు యెజెబెలు కుమార్తెని ఎలా తీసుకొచ్చాడు, అంత పాపిష్టి స్త్రీని. అది దేవుని చిత్తం కాదని ఇతనికి తెలియదా? మాట్లాడుతున్న దేవుడు కాదు దయ్యాలని ఇతనికి తెలియదా అంటే అతనికి తెలియదు, కనిపెట్టలేకపోయాడు. దేవునికి ప్రార్థన చేయటం, దేవుడి నుంచి జవాబులు తెచ్చుకోవడం ఇతను తెలుసు. కానీ ఎప్పుడైనా సాతాను వచ్చి మాయవేషం వేసుకొని దేవుడిలా మాట్లాడితే మాట్లాడుతుంది దేవుడు కాదు సాతానని గుర్తుపట్టి తెలివి మాత్రం ఇతనికి లేదు. అందుకే దేవుని ప్రత్యక్షత యందు జ్ఞానం కలిగిన, పరలోక జ్ఞానం కలిగిన దైవజనుల విలువను, ప్రాముఖ్యతను, ఆవశ్యకతను గుర్తుపట్టాలి. గర్వానికి పోయి కోరహులాగా, అహరోను మిర్యాములాగా లేదా యెహోషాపాతులాగా దేవుడు నాతో మాట్లాడతాడు నాకు అంతా తెలుసులే అని చెప్పి, ఇది దేవుని చిత్తం, ఇలా చేస్తే మనం వర్ధిల్లుతాం, ఇలా చేస్తే మనం బాగుపడతాం అని చెప్పి గుడ్డెద్దు చేలోబడ్డట్టు చాలామంది తప్పుడు నిర్ణయాలు, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు, భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. గతంలో ఒకప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న ఫ్రెష్ తప్పుడు నిర్ణయాలకి రాబోయే రోజుల్లో అనుభవించి తీరుతారు ఖచ్చితంగా. అందులోనూ ఇది తప్పుడు నిర్ణయం రా బాబు, ఇది ఈ దారం నువ్వు వెళ్ళొద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పే పరలోక జ్ఞానం కలిగిన ఆత్మపూర్ణులైన దైవజనులు అందుబాటులో ఉన్నాక కూడా వాళ్ళ మాట వినకుండా, వాళ్ళ సలహా తీసుకోకుండా గర్వానికి పోయి మీరు చెప్పేది ఏంటి, మేము వినేదేంటి, అంటే మీరు చెప్తే తప్ప మాకు తెలియదా, అంత తెలివి మాకు లేదా, మాకు తెలుసులే అనే గర్వం. ఇదంతా ఈ గర్వం ఇంకేం కాదు. ఇది యెహోషాపాతు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ రోజు ఆ యుద్ధంలో ఆహాబు చనిపోయాడు. విచిత్రమైన చావు వచ్చింది అతనికి. ఎవడో ఒకడు గురి చూడకయే ఒక బాణాన్ని వదిలేరట. గురి చూసి వదిలితేనే చాలా బాణాలు తగలవు కదా. ఎదురుగా మనిషి ఉంటేనే గన్ షాట్స్ కూడా 10 కొడితే అందులో 1-2 తగులుతాయి, మిగతాది పక్కకి వెళ్ళిపోతుంటాయి. అలాంటిది గురి చూడకయే విడిచిన ఒక బాణం వచ్చి ఆహాబు గుండెల్లో దిగిందట. తీవ్రంగా రక్తస్రావం అయింది, కుప్పకూలిపోయాడు రథంలో. సాయంకాలం అతని ప్రాణం పోయింది. అతన్ని సమాధి చేసేసిన తర్వాత ఆ రథంలో ఉన్న రక్తాన్ని కడుగుతుంటే చెరువు దగ్గర నీళ్ళతో పాటు రక్తం అంతా కింద పడుతుంటే వీధి కుక్కలన్నీ వచ్చి ఆ రక్తాన్ని నాకినాయట. తిష్బీయుడైన ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా నీ రక్తమును కుక్కలు నాకుతాయన్నాడు దేవుడు. అది జరిగింది. అపవిత్రమైన చావు తెచ్చాడు ఆహాబు. శాపగ్రస్తమైన బ్రతుకు ఆహాబుది, శాపగ్రస్తమైన చావు తెచ్చాడు. అట్లాంటి ఒక శాపగ్రస్తుడు యెహోషాపాతుకి చాలా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళ ఎందుకు కనిపించాడు. దేవుడైతే అలా అబద్ధం ఆడాడు. దయ్యాలొచ్చి మాట్లాడుతున్నాయి, దయ్యాలొచ్చి మోసం చేస్తున్నాయి, మాట్లాడుతున్న దయ్యాలని సాతానని గుర్తుపట్టే అంత తెలివి ఆహాబుకు లేదు. ఆత్మీయంగా ఉన్నాడు కానీ అన్నీ గుర్తుపట్టే అంత తెలివి మాత్రం ఇతనికి లేదు. తెలివి ఉన్న వాళ్ళు చెబితే వినే బుద్ధి కూడా ఇతనికి లేదు. టూ గుడ్ అండ్ ఈక్వల్లీ బ్యాడ్ అంటారు. చాలా మంచోడండి, అట్ ద సేమ్ టైం పరమ దుర్మార్గుడు కూడా అండి. మంచోడే కానీ అట్ ద సేమ్ టైం వాడు ఒక పిచ్చోడు కూడా, పిచ్చి మంచోడు అన్నమాట. సో యెహోషాపాతు చేతులారా తన కుటుంబాన్ని, తన పిల్లల జీవితాన్ని, తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. మనం స్టార్టింగ్లో చూస్తే అతను సర్వ సమృద్ధితో ఉన్నాడట, అన్నీ కలిగిన స్థితిలో ఉన్నాడట. దేవుడు అతనికి అన్నీ ఇచ్చాడట. 18వ అధ్యాయము 1వ వచనం 2వ దినవృత్తాంతాల్లో తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు
ఆహాబుతో వియ్యం ఉంది. చూసారండి, అన్నీ కలిగినాక ఐశ్వర్యం ఉంది, ఘనత అధికంగా ఉన్నాయట. మరి తాత ముత్తాతలంతా రాజులు కదండి. దావీదు వంశస్థుడండి ఇతను. దావీదు, సొలొమోను ఇలా ఈ వంశంలో పుట్టినవాడు యెహోషాపాతు. అతని అనామకుడు కాదు, బిచ్చగాడు కాదు, రాజుల వంశంలో పుట్టినవాడు. సర్వ సమృద్ధి దేవుడిస్తే ఉన్నదాంతో కడుపు నిండా తిని దేవుని స్తుతించి, ప్రభా ఇన్ని ఇచ్చినోడు ఇంకా ఇస్తావు, ఇప్పుడు దీవించినోడు తర్వాత కూడా దీవిస్తావు అని దేవునికి వందనాలు చెప్పి మంచిగా బతకకుండా, దేవుని మీద ఆధారపడకుండా మనుషులపైన ఆధారపడ్డాడు. వాడితో సంబంధం కలుపుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు, వాళ్ళు మిలిటరీ సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు కాపాడతారు. వాళ్ళు కాపాడింది ఏమి లేకపోగా ఉన్నదంతా నాశనం పెట్టారు, నాశనం చేసేసారు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఒక చిన్న పిల్లోడిని దేవుడు కాపాడాడని చెప్పాను కదా. యెహోయాదా అనే యాజకుడి ద్వారా దేవుడు కాపాడాడు. ఎవరా చిన్న పిల్లాడు? దేవుడు ఎలా కాపాడాడు? దేవుడు కాపాడాలని అనుకున్నప్పుడు ఎంత అద్భుతంగా రక్షిస్తాడు, రక్షించాక ఎంత దీవిస్తాడు. అలా దీవించబడ్డ వ్యక్తి కాళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు బలిసి గర్వానికి పోయి యాజకుడి మీద తిరగబడితే దేవుడు ఎలా మొత్తుతాడు అనేది వచ్చేవారు చెప్పుకుందాం. మెట్టుకు ఇప్పుడైతే మీ స్నేహితులు, బంధువులు ఎలాంటి వాళ్ళు మనసు పెట్టి పరిశీలించండి. దేవుని భయం భక్తి లేని, విలువలు లేని, డిసిప్లిన్ లేని, వాక్య క్రమము లేని వాళ్ళతో కనుక మీరు స్నేహాలు చేసి బంధుత్వాలు పెట్టుకుంటే, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే, వాళ్ళ సలహా తీసుకుంటే, ఆ రోజు యెహోషాపాతు వంశంలో కుటుంబంలో ఏం జరిగిందో మీకు అదే జరుగుతుంది. మీకు కష్టం వచ్చినా, సంతోషం కలిగినా, ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరితో చర్చిస్తున్నారు, ఎవరితో డిస్కస్ చేస్తున్నారు, ఎవరు ఒపీనియన్ తీసుకుంటున్నారు, ఎవరు గైడెన్స్ తీసుకుంటున్నారు ఆలోచించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.